రాగి సంకటి చికెన్ కర్రీ చూసేసుకుందామా వీడియో అయితేని. ముందైతే కొంచెం రైస్ పెట్టేసుకోండి. రైస్ పెట్టేసి ఒక్క చిన్ని గ్లాసుడు బియ్యం చాలు. దాంతో వాటర్ పోసిండి. వాటర్ ఎక్కువ పోసుకోండి, ఎందుకంటే రాగి పిండి కలవాలి కదా, దానికోసం పలుచగా ఉండాలి. రైస్ అయితే ఉడికిపోయింది. ఈ ఉడికిన దాంట్లో రాగి పిండి వేసుకోవాలి. ఇది ఇలాగా ఉడుకుతూ ఉండగా కొంచెం సాల్ట్ వేసుకుందాము, ఎందుకంటే చప్పగా ఉంటుంది. అందుకు సాల్ట్ వేసుకుంటే కొంచెం, ఈ సాల్ట్కి ఇది చాలు. మళ్ళీ కూరల్లో ఉంటుంది కదా, అందుకు నేనైతే 2 గ్లాసులు రాగిపిండి వేస్తున్నాను. మీరు ఎలా వేసుకున్నా, రైస్ ఎక్కువ కావాలనుకుంటే రైస్ వేసుకోవచ్చు. నాకైతే కొంచెం అన్నం ఎక్కువే అయినట్టు అనిపించింది. అయినా బాగుంటుంది, ఎలా అయినా బాగుంటుందండి. కొంచెం రాగిపిండి రైస్ కలిపింది. అలాగే ఉట్టిది కూడా చేసుకోవచ్చు ఇదే, కానీ మా వాళ్ళకి కొంచెం రైస్ ఉంటేనే టేస్ట్ నచ్చుతుంది వాళ్ళకి, అందుకని నేను రైస్ వేసాను. ఈ రైస్తో పాటు ఈ పిండి ఇలా కట్టి కలుపుకోండి. ఇదిగో ఇలా అయిపోయింది. అంత పలచిన వాటరు ఇలా అయిపోద్ది, అందుకే వాటర్ ఎక్కువ వేసుకోవాలని చెప్తున్నాను అనమాట. ఇదైతే రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ నేను ఈరోజు ఏం చేశానంటే చికెన్ కర్రీ చేస్తున్నాను, అది కూడా మీకు వీడియో చూపిస్తాను. ఇదైతే అయిపోయిందండి. నెక్స్ట్ పాన్ పెట్టేసుకుని ఈ ఆయిల్ పోసేసుకుని పచ్చిమిర్చి కరివేపాకు వేసేయండి అందులో. ఇవి వేసేసిన తర్వాత ఉల్లిపాయ వేసేద్దాము. ఇవి అయితే వేగుతున్నాయి. ఇంకా ఉల్లిపాయ మిక్సీ పట్టు ఉంచాను, అది కూడా వేసేద్దాము. ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత ఇదైతే ఎక్కువసేపు వేగక్కర్లేదండి, కొంచెమే, ఎందుకంటే చికెన్ కూడా వేసేసి దాంతోపాటు ఇది కూడా వేపుదాము. ఇలా వేగింది ఒక టేస్ట్ వస్తుంది. కూరల టేస్ట్ మారాలంటే ఉల్లిపాయ వేయించడంలోనే ఉంటుంది. ఎక్కువ వేగిన తర్వాత వేసేది ఒకటి. ఇప్పుడైతే ఇలా చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను, ఒక 2 స్పూన్స్ వేసేసాను. గ్రేవీ కావాలి కాబట్టి. దీనికి గరం మసాలా వేసుకోవాలి కదా, మరి గరం మసాలా ఇంట్లోది వేయకుండా చికెన్ మసాలా పొడి ప్యాకెట్ ఉంది, అదైతే వేసేసాను. ఇది నేను ఫ్రైడ్ రైస్లకి అది బాగా యూజ్ చేస్తాను, చాలా బాగుంటుంది. ఫ్రైడ్ రైస్లకి నూడిల్స్కి ఈ ప్యాకెట్టే యూజ్ చేస్తాను. అదే కొంచెం ఫ్లేవర్ మారడం కోసం ఇలాంటి వాటిల్లో కూడా ఇదే వేసుకోండి. మీ ఇష్టం, ఇంట్లోది కూడా వేసుకోవచ్చు. ఇదైతే కారం అయితే వేసేస్తున్నాను, 1 స్పూన్ వేసాను, ఇంకొంచెం వేయండి, వేగనివ్వండి. ఒక్క టమాటా, కొంచెం టేస్ట్కి జ్యూసీగా గ్రేవీ కావాలని ఒక్క టమాటా వేస్తాను. ఈ రాగి సంకటి కూరకి నచ్చుతుంది. మీకు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ అండి, చేయని వాళ్ళు చేయండి. మరి ఇదైతే వేగిందండి. ఇక దీన్ని కొంచెం ఉప్పు వేసేసి ఇక వాటర్ వేసేయడమే. వాటర్ కూడా ఒక 2 గ్లాసెస్ వేసుకోండి, ఎందుకంటే గ్రేవీలా రావాలి పల్చగాను, అందుకు. ఇలా కూడా బాగుంటుంది కూర, కానీ ఇది రాగి సంకటికి బాగోదు. బాగా వేగిపోయింది. దీన్ని 2 గ్లాస్ వాటర్ పోసి బాగా ఉడకనివ్వండి, ఎక్కువసేపు ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత దీన్ని బౌల్లోకి సర్వ్ చేసేసుకుని రాగి సంకటితో వేసేసుకోవటమే. అయిపోయిందండి కూర అయితే. ఇది కొంచెం ఉడకాలి, ఇంకాను ఉడుకుతుంది. ఉడికింది, బౌల్లోకి తీసేసానండి. ఇది రాగి సంకటి అయితే రెడీగా ఉంది. కూర కూడా రెడీ అయిపోయింది. ఇక రాగి సంకటితో చికెన్ కర్రీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. మరి నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొన్ని వీడియోలు అవి చేస్తాను, కూరలు అవి చూపిస్తాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఏమైనా నచ్చితే కామెంట్స్లో పెట్టండి. మీరు కూడా ట్రై చేసినవి ఉంటే కామెంట్స్లో పెట్టండి. మరి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా పెట్టండి. ఓకే, బాయ్.